హాయ్ వెల్కమ్ టు 99 రెసిపీస్. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడిని తయారు చేయబోతున్నాము. ఇది ఒక నిలువ పచ్చడి, ఈజీగా చేసుకోవచ్చు. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కొత్తిమీర 3 బంచెస్ తీసుకొని పాడైపోయిన ఆకును తీసివేసి ఎండ్స్లో ఇలా కట్ చేసేసుకొని వాటర్లో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా కడిగిన ఆకుని ఒక పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఆకు కొద్దిగా డ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆకునంతా ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కొత్తిమీర పచ్చడి జస్ట్ టేస్టే కాదండి, టేస్ట్తో పాటు మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. బాడీలో హీట్ తగ్గిస్తుంది. ఇందులో ఉండే వైటమిన్ కే, ఏ, సి ఇవన్నీ కూడా మన హెయిర్కి, స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. డైజెషన్కి ఉపయోగపడుతుంది. అలానే ఈ పచ్చడి 6 months వరకు ఫ్రెష్గా కూడా ఉంటుంది. హెల్త్, టేస్ట్ రెండు కలిసిన పచ్చడి అంటే కొత్తిమీర పచ్చడి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని 100 grams ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. రెడ్ చిల్లీస్ రోస్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఒక 1 స్పూన్ మెంతులను వేసుకొని ఒక 30 seconds రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ఆయిల్ రాకుండా తీసి జార్లోకి వేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర లీవ్స్ని వేసుకొని స్లో ఫ్లేమ్లో 5 minutes ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొత్తిమీర అంతా కూడా ష్రింక్ అయ్యి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. కొత్తిమీర ఆకు కొంచెం కుక్ అయిన తర్వాత ఒక లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలామంది చింతపండుని వాటర్లో సోక్ చేసి దాన్ని మళ్ళీ బాయిల్ చేసి చేస్తూ ఉంటారు కదా. అలా చేయకుండా కొత్తిమీర ఆకు కుక్ అవుతున్నప్పుడే చింతపండుని కూడా వేస్తే రెండు ఒకేసారి కుక్ అవుతాయి. నాకు ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా, క్విక్గా అనిపించింది. సో అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. చింతపండు 2 minutes కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, మెంతుల్లోకి ఒక స్పూన్ సాల్ట్ ఇంకా 4 వెల్లుల్లిపాయలని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లగా అయిన కొత్తిమీరని కూడా ఇందులోకి వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్గా కాకుండా రఫ్గా పేస్ట్ చేసుకోండి, అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 2 tablespoons ఆయిల్ని వేసుకొని 4 దంచిన వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని తాలింపు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇంకా చివరిగా చిటికెడు హింగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం తాలింపు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసి స్టోర్ చేసుకోవడమే. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. హెల్త్, టేస్ట్ రెండు కలిసిన పచ్చడి అంటే కొత్తిమీర పచ్చడి. చూసారు కదా, చాలా ఈజీ, చాలా టేస్టీ కొత్తిమీర నిలువ పచ్చడి. ఇది వేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ, ఈవెన్ చపాతీలోకి సూపర్ కాంబినేషన్. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మరి మన ట్రెడిషనల్ ఆంధ్ర, తెలంగాణలో పాతకాలం నుంచి వస్తున్న ఈ సూపర్ చట్నీని ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.